कर दिया నీతోనే పెళ్లి డాండియా You are my darling oh lingo lingo ling what a feeling oh lingo lingo Okay, welcome to Express Raja. ప్రతి ఎపిసోడ్ లో అరుస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తా ఉంటుంది. ఓకే, గుడ్డు ఆమ్లెట్ అవుతుంది, పిండి ఇడ్లీ అవుతుంది, మామిడికాయ పచ్చడి అవుతుంది. ఎక్స్ప్రెస్ రాజాకు వస్తే మీ టాలెంట్ ఏంటో తెలుస్తుంది. ఓకే, సో ఎక్స్ప్రెస్, నీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్ ఫర్ Xantus bird. స్పెల్లింగ్ చెప్పు. XANTUS. నాకేమో తెలుసా పాడా, నువ్వేం చెప్తే అదే. పి ఫర్ Indian national bird. Peacock, Indian national bird. సరే, ఓ మాట కొద్దాం. ఇప్పుడు పీకాక్ ఎవ్రీ సాటర్డే సండే రెండు ఎగ్స్ పెట్టి ఒక సండే పెట్టకపోతే నెలకి ఎన్ని గుడ్లు అవుతాయి? ఎన్ని పెడతాంది పీకాక్ గుడ్లు పెడుతుందా అసలు? ఓకే, ఆర్ ఫర్ రాక్డౌల్. మెక్డోల్ వాళ్ళ బెదరా కొలంబియాలో ప్రెసిడెంట్ ఎంత ఫేమస్, రాక్డౌల్ బర్డ్ కూడా అంత ఫేమస్ అన్న. అవునా, ఎవరు చెప్పారు నీకు? E for eagle, famous in America. ఓ వావ్, వండర్ఫుల్, సూపర్. ఓకే, ఎస్ ఫర్ సాంగ్ స్పారో. ఉత్తి స్పారో కాదా? ఇంకో ఎస్ ఫర్ స్కైలర్. యూరోప్ లో అమ్మాయిలు ఎంత అందంగా ఉంటారో ఇక్కడ స్కైలర్ అంత అందంగా ఉంటారు. భలే బట్టి కొట్టు. ఎందుకు యూరోప్ లో అమ్మాయిల కంటే ఇక్కడ అమ్మాయిలు ఎక్కువ అందంగా ఉంటారు? వెరీ గుడ్. ఓకే, సో మీరు అద్భుతమైన ఈసారి పక్షులు వాటి పర్యావరణ ప్రయోగాల గురించి మీరు మాట్లాడారు. వెరీ గుడ్ నాన్న. ఒక్క పేరు కూడా నాకు తెలియదు, అందులో బాగా చెప్పారు. మీ అందరికి ఒక మంచి సెక్రటరిస్ట్ కి పరిచయం చేయాలి నేను. మా సుబ్బారావు వాళ్ళ ఆవిడ ఒక సెక్రటరిస్ట్ దగ్గరికి వెళ్ళింది, ఆవిడ కన్సల్ట్ చేస్తాను. చిన్నప్పటి నుంచి ఆ వర్డ్ తిరగదు నాకు నోరు, అందుకని వదిలేశారు. సో సెక్రటరిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిందంటే, మా ఆయన రోజు తాగొచ్చి కొడుతున్నాడండి, నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదని. ఏం లేదమ్మా, వేడి నీళ్ళలో కాస్త ఉప్పు తీసుకుని నోట్లో వేసి పుక్కిలిస్తూ ఉండు, ఆయన పడుకునేంత పుక్కిలించు, ఆయన పడుకున్నాక నీకు అసలు ప్రాబ్లం ఉండదు. ఓకే సరే అని 2 నెలల తర్వాత వెళ్ళిందంట డాక్టర్ దగ్గరికి. సార్ అసలు ఏం పని చేస్తున్నది, ఆయన రోజు రావడం, నేను వేడి నీళ్ళు ఉప్పు కలుపు నోట్లో వేసుకోవడం, గుడు అంటూ ఉండడం, ఆయన పడుకోవడం, భలే ఉంది సార్ ఇదంటే. అందుకేనమ్మా నేను చెప్తున్నది, నోరు అదుపులో పెట్టుకుంటే అసలు గొడవలే ఉండవని నా ఉద్దేశం. సో ఇలా మనం కూడా మాట్లాడకూడని సందర్భాలు కొన్ని ఉంటాయి, అలాంటి టైంలో మనం మాట్లాడకూడదు. సో అలాంటి సందర్భాలు మీకు ఏమైనా తెలుసా? ఎలాంటి టైంలో మనం మాట్లాడకూడదు? రాఖీ రోజు అమ్మాయితో మాట్లాడకూడదు. ఎక్స్పీరియన్స్ అనుకుంటా. బర్త్డే రోజు, బికాస్ అందరు పార్టీ అడుగుతారు. ఎస్, ఆ రోజు మనది, మన దినం, మనది. అమ్మాయిల పేరెంట్స్ ఉన్నప్పుడు అమ్మాయితో మాట్లాడకూడదా, పేరెంట్స్ తో మాట్లాడకూడదా? అమ్మాయిలతో మాట్లాడకూడదు. ఏ పెళ్లి చేసేస్తారేమో అని భయం. ఇంకానే పుసుకుమని మీ అన్నయ్యతో మాట్లాడమ్మా అన్నారనుకో, అయిపోతాం నాశనం. కూర్చో. తాగింటికి వెళ్ళినప్పుడు మాట్లాడొద్దన్నా, దొరికిపోతాం. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలనా? చాలా జాగ్రత్త ఉన్నారు. ఆచి చూసి అడుగులేయాలి, ఆచి చూసి మెల్లగా. క్లాస్ లో వీడియో చూసి దొరికినప్పుడు తెలుసుగా భయ మీకు ఏ వీడియో చూస్తాము? నాకెలా తెలుసు? మనం ఒకటే భయ తెలియదా? నువ్వేం చదువుతున్నావు? బీటెక్ 3rd year. చూసావా, నేను అక్కడి వరకే చదివా. ఇద్దరు గర్ల్స్ గొడవ పడ్డప్పుడు మధ్యలో మాట్లాడకపోవడం మంచిది. మాట్లాడితే ఏం చేయడం జరగచ్చు అనుకుంటాను. లే భయ్యా, గర్ల్స్ యూనిటీ కదా, ఇద్దరు కలిపి మనం కొట్టొచ్చు. అవునా? లెట్స్ సీ ద ప్రాక్టికల్స్, కమ్ ఆన్. మన ఇద్దరు మధ్యలో వెళ్దాం, వాళ్ళిద్దరు కొట్టుకోలేదు. నా బాయ్ ఫ్రెండ్ నాకు తెలియదు. నా బాయ్ ఫ్రెండ్ కూడా నేను ఫస్ట్ ప్రపోజ్ చేసినా, నాకు తెలియదు. నేను ప్రపోజ్ చేసినా నాకు తెలియదు. నాకు తెలియదు ప్రపోజ్ చేసినా. నాకు తెలియదు.
తర్వాత నేను ప్రపోజ్ చేసినా నన్ను యాక్సెప్ట్ చేయి. కానీ Okay, ఈయన నాకు okay, propose అలా జరుగుతుందని ఆయన చెప్తున్నారు ఇందాక నుంచి. థ్యాంక్ యూ. దెబ్బలు తింటే తిన్నావు, ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటారు నీ కోసం. అందమైన అమ్మాయి కనిపించినప్పుడు కనిపించినప్పుడు మాట్లాడుకుంటూ ఉండడం మంచిది. ఎందుకు మాట్లాడి తెలిపోద్దు కదా. కరెక్టే. మన్నెవరు చేసి అన్నామంటే పారిపోద్ది. ఒక అమ్మాయికి కిస్ పెట్టినప్పుడు ఎందుకు బ్రష్ చేసుకోవాలని తెలిసిపోతుందా? మందు బాటిల్ క్యాప్ ఓపెన్ అది చేసినప్పుడు వచ్చిండు. ఆ వాయిస్ చూసినావా ఎన్ని మూతలు తెరిస్తే వచ్చింది ఆ వాయిస్. ఇంత మంచి వాయిస్ ఉన్నప్పుడు ఒక పాట పాడితే మా అందరికి ఆనందంగా ఉంది. కాంతం రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎందుకు దొరికిపోతాం కాబట్టి. అద్భుతాలు ఉంటాయి కాబట్టి అక్కడ. నేను సాధారణంగా సైలెంట్ ఉంటాను. అంటే రిజల్ట్స్ రాకముందు నుంచి నాకు తెలుసు, ముందే ఆ రోజు నాకు పడిద్దని నా విషయం నాకు తెలుసు. రాత్రి అమ్మాయితో ఫోన్ మాట్లాడితే వాళ్ళ డాడీ ఫోన్ తీసుకున్నప్పుడు ఏం మాట్లాడద్దు. వెంటనే వాయిస్ చేంజ్ చేయాలన్నా. ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి అలాగా? అసలు సరే ఇప్పుడు ట్రై చేద్దాం. నువ్వు ఫోన్ చేయి. హలో, ఆయా ఏడున్నావు? నేను ఇప్పుడే జిప్పింగ్ మొత్తం ఆయిల్ పెట్టేసుకుని అంతా నెయిల్ పాలిష్ చేస్తాను. ఓసారి సెల్ఫీ దిగి వాట్సాప్ పంపరాదు. సిగ్గులేదు దరిద్రుడే. చిపాడు అయ్యో మా డాడీ వస్తుంది. హలో హలో, మేము హలో. ఐసిఐసి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. ఏమ్రా పని పాట లేదు, అర్ధరాత్రి పూట ఐసిఐసి బ్యాంక్ లో ఏం చేస్తారు? మీకు లోన్ కి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా అండి? నీకు ఇస్తారా లోన్? దా. హలో హలో హలో, అర్ధరాత్రి పూట ఐసిఐసి బ్యాంక్ ఓపెన్ చేసేది. ఎప్పుడైనా అర్జెంట్ ఉన్నప్పుడు 1 అయినా 2 అయినా డైరెక్ట్. ఇప్పుడు నెంబర్ 1. యాక్చువల్లీ మీ హెయిర్ స్టైల్ చాలా అందంగా ఉంది అండ్ చాలా అందంగా ఉన్నావు. అండ్ బేసిక్ గా మీరు మంచి డాన్సర్ అనుకుంటా. ఇందాక నుంచి లెగ్ మూవ్మెంట్ చాలా రిథమిక్ గా వెళ్తుంది. స్టేజ్ 2. అంటే ప్లేస్మెంట్ ప్రకారం మనం అర్థం చేసుకోవాలా? ఏదైనా తప్పు చేసినప్పుడు కామ్గా ఉండాలి, లేకపోతే దొరికిపోతాం. భార్య తిడుతున్నప్పుడు మీ భార్య తిడతారా మిమ్మల్ని? సైలెంట్ గా ఉండాలన్న. మళ్ళీ ఇంకేదైనా మాట్లాడితే నిన్నటిది మొన్నటిది తీసి మరి ఇంకా తిడుతుంది. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది నీకు. ఎగ్జామ్ లో స్లిప్పులు దొరికినప్పుడు ఏం మాట్లాడకూడదు. అవును, ఈ మధ్య ఎక్కడ దాస్తున్నారు? చాలా రోజులు అయింది కదా చిట్లు పెట్టి. నువ్వు చిట్లు పెడతామా? పెట్టలే అసలు ట్రై కూడా చేయలే. ఈజీ చూపించండి రా, అలా వదిలేకండి. వాళ్ళు ఇంకా అప్డేట్ అవ్వలేవయ్యా. కూర్చోబాయ్. ఎవడా అప్డేట్ అయింది బాగా? నువ్వు మాట్లాడితే ప్రాక్టికల్స్ ఉంటాయి. కడుపు నిండా తిన్నప్పుడు అన్నా చూడు, 5-6 మూత తీసుడు లేకపోతే కంచం చుట్టుడు. ఫస్ట్ నైట్ అప్పుడు ఎలా తెలుసు? అవు ఎక్స్పీరియన్స్ అని వాళ్ళు చెప్పారు భయ్యా. ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళినప్పుడు రొమాంటిక్ సాంగ్ వచ్చినప్పుడు మాట్లాడకపోవడం మంచిది. మామూలు టైంలో మాట్లాడుతుంటావు సినిమా చూస్తుంటా? మాట్లాడొచ్చు, కానీ రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు అటే చూసుకుంటూ మాట్లాడినామంటే ఫ్యామిలీకి దొరికిపోతాం కదా భయ్యా. యాక్షన్ సీన్ వస్తున్నప్పుడు మాట్లాడుతుంటావు ఎట్లా? మాట్లాడొచ్చు భయ్యా. అలా కొడుతుండు, వీడు ఇలా కొడుతుండని. నువ్వు అన్ని తేడా నువ్వు ఏం అసలు నాకు అర్థం కాదు. అది భయ్యా రొమాంటిక్ సాంగ్ అప్పుడు ఆయన అలా చేస్తుండు ఇలా చేస్తుండు అయితే చెప్పలేం కదా భయ్యా. వద్దు ఇంకా విడమచ్చ, కూర్చో. ఇందులో ఒక 4 అద్భుతంగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ 4 ఇప్పుడు నేను వేదిక మీదకి పిలుస్తున్నాను. హ్యాండ్స్ అప్ ఎవరెవరు మాట్లాడారో. ఓకే, సెకండ్ రో లో చెక్ షర్ట్, ఎల్లో చెక్ షర్ట్ పక్కన ఉన్న అబ్బాయి. గురుగారు టాప్ రో సెకండ్ పర్సన్. గురుగారు రండి. మీ 4 ఇప్పుడు టాస్క్ చేయడానికి వచ్చానని అనుకుంటున్నారు మీరు కదా? వెరీ గుడ్. ఇప్పటి వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు కై అని సౌండ్ కూడా రాలేదు వీళ్ళ 4 దగ్గర నుంచి. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. సో ఇప్పుడు మీకు అద్భుతమైన టాస్క్ ఏంటంటే, ఇప్పుడు మంచి సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ కి మీరు ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్, క్యాట్ వాక్ చేయాలి. వాక్ అయిపోయిన తర్వాత అక్కడ దాకా వెళ్ళి ఒక పోజ్ ఇవ్వాలి. మీ ఇష్టం, ఏదో ఒక పోజ్. రెడీ?
అక్కడ స్టాచ్యూ ఉండాలి. ఏ భంగి పెడితే అక్కడ భంగిమ స్టాచ్యూ. దా ఇది వెస్టర్న్ స్టైల్, ఇండియన్ స్టైల్ సంథింగ్. భంగిమా. పార్టిసిపేట్ నెంబర్ 2. అలాగే ఉండి ఇంకోటి వస్తున్నాడు. నెంబర్ 4. మన మాది ఆడి 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 కింద మీద పాడి మన పాడి 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 పాడిందే పాడి హాడి 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 డ్రింక్ ఏమైనా తోచి లెట్స్ గో ట్రిప్పింగ్ 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 ఇన్ దిస్ ప్రైవేట్ పార్టీ. ఈ ఫోటో కనుక క్యాలెండర్ మీద వేస్తే ఆ సంవత్సరం మొత్తం ఎవడు క్యాలెండర్ కేసి చూడు. వెరీ గుడ్, సూపర్ నాన్న, వండర్ఫుల్. ఇప్పుడు ఈ నలుగురు మాట్లాడకపోయినా పర్లేదు, అంత అద్భుతంగా ఇచ్చారు స్టైల్. కొత్త కొత్త స్టైల్స్ ఉన్నాయి. ఫ్యాషన్ షో మోడల్స్ ఇవి కనుక చూస్తే నిజంగా ఒక సంవత్సరం ప్రాక్టీస్ చేయాలి వాళ్ళు. వెల్ డన్, సూపర్. సో ఈసారి టాస్క్ ఆడడానికి ఇంకో నలుగురు ముందుకు వస్తున్నారు. ఆ నలుగురు ఎవరంటే ఎర్రనిక్కర సూపర్ మ్యాన్, ఆయన వెనకాల గల్ల సొక్క. మా మూతన్న రాకపోతే ఎట్లా? గురుగారు ఓకే. సో మీ నలుగురికి ఒక భయంకరమైన టాస్క్ ఉంది ఇప్పుడు. ఆల్ ది బెస్ట్. రెండ్రా సంపేద్దాం గేమ్. సో మీ నలుగురు ఇప్పుడు ఒక ఈజీ టాస్క్ ఉంటుంది, ఎందుకంటే చాలా బాగా ఆన్సర్స్ చెప్తారు మీరు, చాలా యాక్టివ్ గా ఉన్నారు మీ నలుగురు. ఈ రౌండ్ అవ్వగానే కాసేపు సైలెన్స్ లో ఉంటారు మీరు. ఏంటంటే ఇక్కడున్న ఈ ప్లాస్టిక్ బంతిని తీసుకెళ్లి ఆ రింగ్ లో వేయాలి. ఓకే, చేత్తో వేస్తే చేతుల్లో పెడితే, కాలుతో తంతే కాలు బొప్పులు కడతాయి. కాబట్టి 2 చేతుల్ని బొచ్చుల్లో పెట్టుకుని హ్యాపీగా ఆ బాల్ మీద పడుకుని దాన్ని డ్రిక్కు అని మీ బాడీ కింద పెట్టి దాన్ని తీసుకెళ్లి ఆ రింగ్ లో వేస్తాం. సో బాల్ అటు ఇటు వెళ్ళకూడదు, దాని ముందుకెళ్ళాలి, బాల్ లాగే ఉండాలి, దాని మీద పడుకోకపోయా. ఓకే, వెరీ గుడ్. సో ముందుగా మధ్యలోనే ఇద్దరు ఆడతారు, మిగతా ఇద్దరు వెయిట్ చేస్తారు. 3, 2, 1 గో. బాల్ కి బాడీకి కాంటాక్ట్ ఉండాలి. తెచ్చుకోపో. అయ్యా నువ్వు కలిసి కానీ బాల్ కదలదు భయ్యా, దాని మీద నుంచి ఇలాంటి అక్కడే ఉంటుంది. ఇంకా దగ్గర పెట్టుకో. బాల్ అది ఇప్పుడు ఎంత హలో ఒక అంకులు సముద్రం మొత్తం ఇది ఇంటి ముందు మురికాలలో పడ్డాడంట. అలాగే రింగ్ దాకా తీసుకెళ్లి వదిలేసి వచ్చావు. బట్ వెల్ డన్, సూపర్ గా ఆడారు ఇద్దరు. రండి మరి ఇద్దరు రండి. రెడీ 3, 2, 1 గో.
మస్తు కష్టంగా ఉంది భయ్య ఇది. దాదా ప్రయత్నించు, నేను ప్రోత్సహిస్తా. తిప్పేటప్పుడు మాత్రం సైలెంట్ ఉండాలంట. ఏరక అంకుల్ ఏం చేస్తుంది? రెడీ రెడీ, నేను భోజనానికి రెడీ. వెళ్ళి దాని దాకా వెళ్ళి దాని దాకా వెళ్ళి. సార్ ఈయన బాల్ చెడుతున్నాడు సార్. పాపం ఎన్ని కష్టాలు వచ్చాయి. వెరీ గుడ్ క్లాప్. ఏం జరిగింది? అల్బిర్ వస్తుందా? నీ పరిస్థితి ఏంటి? నో కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు సూపర్లీ టాలెంటెడ్, చాలా అద్భుతంగా కబుర్లు చెప్పారు, అంతకంటే దారుణంగా ఆడారు, భలే ఆడారు మీరు కూడా. సో ఆ నలుగురికి థ్యాంక్ యూ సో మచ్. మీలో ఇంత టాలెంట్ ఉంది కాబట్టి నా టాలెంట్ కూడా వాడి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఓకే, ఆ బల్బు వెలగానే అందరూ అని చేతిని ముద్దు పెట్టుకుంటారు, ఎందుకు? గర్ల్ ఫ్రెండ్ గుర్తుకొచ్చి. బల్బు వెలగానే గర్ల్ ఫ్రెండ్ గుర్తుంది అని ముద్దు ఎందుకంటే పెట్టుకుంటారు. గర్ల్ ఫ్రెండ్ అంత గలీజ్ గా ఉంటది కాబట్టి. నీ జీవితానికి వెలుగునిస్తుంది భయ్ ఆ గర్ల్ ఫ్రెండ్. ఆరిపోయిపోతే చాలన్నా. గర్ల్ ఫ్రెండ్ అంటే బల్బు లాంటిది నాన్న. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్న. అవును, పొద్దున పూట ఏ బల్బు కూర్చో. కాలుకి ముద్దు పెట్టలేరని చేతికి ముద్దు పెట్టుకుంటారు. చేతగా ఉన్నాడు ఈ అబ్బాయి. వావ్. ఓకేనే. గర్ల్స్ ఎలాగో హాట్ గా లేరు భయ్యా, కనీసం లైట్ అన్న హాట్ ఉంది కదా, అదన్నా ముద్దు పెట్టు. నీ చూసే కళ్ళ బట్టి ఉంటుంది అయ్యా అందం అనేది. మళ్ళా లైట్ ఆఫ్ కావద్దనన్న. అంటే మళ్ళీ ఆఫ్ అవుదా? కావద్దని అని చేతి ముద్దు పెట్టురా. చేతికి లైట్ కి ఏంట్రా సంబంధం? కూర్చో. అది మన పేరెంట్స్ నుంచి అలవాటు అయింది. ఏమిటి? మొక్కుకోవడం. ఏమిటి? బల్బుకా? బల్బుకు మొక్కుకో. ముద్దు పెట్టుకోవడం. బల్బునా? లైట్ చూడగానే అని చేతిని ముద్దు పెట్టుకోవడం అలవాటు, ఎందుకో తెలీదు. వెరీ గుడ్. అసలు బల్బు వెలగానే అని చేతిని ఎందుకు ముద్దు పెట్టుకుంటాం అంటే బల్బును పెట్టుకుంటే కాలిద్ది కాబట్టి. నా జ్ఞానబలి వెలిగింది. ఇంకో క్వశ్చన్ అడగనా? ఇద్దరు పార్క్ లో కూర్చుని బుక్ చదువుకుంటున్నారు, బాగా ఇన్వాల్వ్ అయిపోయారు చదువుకుంటుంటే. అయితే వర్షం పడింది, అయినా వాళ్ళు తడవలే, ఎందుకని? బుక్ వాళ్ళ పైన పెట్టుకున్నప్పుడు తల మీద. నో, రాంగ్ ఆన్సర్. ఆల్రెడీ వాళ్ళు బుక్ లో చదువుకుంటాను లీనమైపోయారు కదన్న, వాళ్ళకి తడిసేది తడవని ఇంకా తెలియదు వాళ్ళకి. వాళ్ళిద్దరు పార్క్ లో కూర్చుంటే పక్కన ఇంకోటి ఉన్నాడు అన్న, వాడు వెళ్ళి గొడుగు పట్టుకున్నాడు. వీడెవడు? చూస్తున్నాడు అన్న. చదువుకుంటున్న వాళ్ళు కూడా వదలరా? వాళ్ళు ఆల్రెడీ తడిసే ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియట్లే. వావ్, వీళ్ళు చెప్పకపోవడం మంచిది. గుడ్ అటెంప్ట్. ఓకే, ఆన్సర్ ఏంటంటే ఇద్దరు పార్క్ లో కూర్చుని బుక్ చదువుకుంటున్నారు, బాగా లీనమయ్యారు, వర్షం పడుతోంది, వాళ్ళు తడవలేదు, ఎందుకంటే వాళ్ళు లీనమైపోయిన కథలో వర్షం పడుతుంది. చూసారా? ఆల్మోస్ట్ వస్తున్నారు మీరు దాకా, మా దాకా, కానీ మీరు అంత క్రేజీ ఉండట్లే. ఓకేనమ్మా, ఈసారి బ్రెయిన్ బాగా పొదలు పెట్టాలన్న బంగారం. ఓకే, ఈసారి క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతా. ఏదైనా ఒక మూమెంట్, మీరున్న మూమెంట్ లో అబ్బా ఇది ఇక్కడ ఇలా ఆగిపోతే బాగుండు అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? మీరు నేను కళ్ళల్లో కలిపెట్టి చూసుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్ అలాగే ఆగిపోవాలి. కళ్ళు ప్లస్. వాళ్ళు వీళ్ళు మైండ్. ప్రదీప్ గర్ల్ ఫ్రెండ్ నా ఫోన్ నెంబర్ అడిగినప్పుడు
మళ్ళీ ఆలోచించుకుని చెప్పు. మీ గర్ల్ ఫ్రెండ్ నా ఫోన్ నెంబర్ అడిగినప్పుడు ఇంకోసారి ఆలోచించుకుని చెప్పు. ఎన్నిసార్లు చెప్పినా అదే ఆన్సర్. ఈయన సన్మానానికి అర్హుడు. దాబయ్య దా. మీరు ముగ్గురు ఆరుగురమ్మా. లైన్ లో ఒకరి తర్వాత ఒకరు రావాలి. సౌండ్ ఇక్కడ వరకు వచ్చేలాగా ఓటు వేయాలి. ఓకేనమ్మా? ఓకే. అక్కల గర్ల్ ఫ్రెండ్ ఫోన్ నెంబర్లు ఎందుకే నీకు? 1 by 1 లైన్ లో రామ్మా. నూరా తొందరగా. అరే టైం వేస్ట్ చేయదు, మనం రెడీగా ఉండండి. ఇప్పుడు చూడు సౌండ్ ఎలా ఉంటుందో. అది బీటర్. ఇప్పుడు చూడు భయ, ఎప్పుడు నెంబర్ అడగడి, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా చూసుకో. నువ్వు చెప్పేది ప్రతిదీ ప్రాక్టికల్ అవుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. పెళ్లిలో మనం తాడు కడతాం కదా భయ్యా, తాడా మెడలో అది మంగళసూత్రం కడతాం కదా, ఆ టైంలో ఆ సిచ్యువేషన్ ఆగిపోతే బాగుండు. ఎక్కువసేపు ఆగితే నడుము పట్టేస్తుందట. కాదు భయ్యా, కట్టే వరకే మన చేతిలో, కట్టిన తర్వాత వాళ్ళ చేతిలో. అందుకనే ఒక జీవిత సూత్రాన్ని సింగిల్ లైన్ లో చెప్పావు మంగళసూత్రంతో. థ్యాంక్ యూ భయ్యా. వా సూపర్. కూర్చో. మనం బాగుంటే వాళ్ళు బాగుంటారు భయ్యా. ఆర్జే రామగోపాల్ సినిమాలో ఐటమ్ సాంగ్ చూసినప్పుడు సినిమాలో ఉన్న కంటెంట్ అంతా వదిలేసి నువ్వు నీకు పాప ఆయన తీస్తున్నాడు మీలాంటి వాళ్ళ కోసమేమో. న్యాయం చేస్తున్నాడు ఆయన, సినిమా మొత్తానికి న్యాయం చేశాడు. రష్మి కాల్ చేసి డేటింగ్ కి వెళ్దాం అన్నప్పుడు మీరిద్దరు ఏ భాషలో మాట్లాడుకుంటారు? ఇంగ్లీష్. ఐ కెన్ స్పీక్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్. ఓ డెఫినెట్లీ. ఇవాళకి నేనే నీకు రష్మి. దా. వెల్కమ్ టు జబర్దస్త్. డేటింగ్ కి వస్తా అని చెప్పావు కదా, ఏమి మాట్లాడుతున్న ముక్కలు ఏమి? you said that you will come with me for dating na. Whatever I spoke is was the internet of the integrity and which is all in exclusivity of infrastructure. 1 minute. 1 minute. We are Your not time starts talking. now. We are not talking about the integrations, differentiation, Yes. nothing else. We Yes. are talking about that you made a call to me and said that you will come to the dating. You should That's go it. to Rapides This- English No, class no, no. course, 30 days. You have given 1 minute. Why you are talking in the middle? Yes, that my 1 minute is my wish because it's my beauty. Yes, talk to me. You are wasting time. Yeah, I am not wasting the time. You are disturbing me. ఈయన చర్చా వేదికి వచ్చాడా డేట్కి వచ్చాడా? ఏమిటా ఆయన కొట్లాడతాడేంటి అమ్మాయితో? Chalo, let's have a coffee. ఏదంతా నీ ఇష్టమా? Yeah. Let's have a coffee. You have given 1 minute to me. వాటికి నీకు ఎవరు రాత్రి రాసిచ్చారా? నీకు ఎవరు వాటికి ఒక అమ్మాయిని చాలా నీట్ గా హ్యాండిల్ చేయాలి. మళ్ళీ రా స్టేక్ టు నీట్ గా రా. అంటే అమ్మాయిని పెట్టండి. అమ్మాయిని పెట్టండి. ఎందుకే నేనన్నా కాస్త నీట్ గా హ్యాండిల్ చేశా, ఆవిడతో ఇలాంటి చేస్తే పిచ్చ కొట్టింది భయ్యా. ఓకే. గర్ల్ ఫ్రెండ్ మన కోసం డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు నువ్వు అమాయకుడువా మంచివాడివా నాకు తెలియదు కానీ ఒక అద్భుతమైన విషయాన్ని కోరుకున్నాను. నువ్వు చరిత్రలో నిలిచిపోతావు. ట్రెడిషనల్ డే రోజు నా క్రష్ శారీలో వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఇళయరాజా మ్యూజిక్ వస్తున్నట్టు అనిపిదు? అట్లేం లేదు భయ్యా, ఏముండదా? అక్కడ ఆర్కెస్ట్రా వేరే టైప్ ఉంటది. కానీ నిజంగా ట్రెడిషనల్ డే రోజు మన వాళ్ళే కాదు పాపం చూస్తున్న వాళ్ళు అందరూ బాగుంటారు చక్కగా. అండ్ నిజంగా శారీ ఇస్ సో బ్యూటిఫుల్. జియో ఆఫర్ ఉన్నట్టు పియో ఆఫర్ కూడా వైన్స్ వాళ్ళు పెట్టినప్పుడు నీకు కావాలి నాన్న, చాలా బాధల్లో ఉన్నావు నువ్వు. మీరు నేను ఒక ప్రైవేట్ గా ఒక షిప్ కొనుక్కొని అలా సీలో వెళ్తూ ఆ ఫ్రీజ్ లో మనం టైటానిక్ ఫోర్స్ పెడుతూ ఉంటూ ఎంజాయ్ చేస్తూ ఆ మూమెంట్ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. హెవీ ప్రొడక్షన్ ఉంది ఈవిడ డ్రీమ్ లో. మీకు ప్రాక్టికల్ అంటే ఇష్టం కదా, ఐ వాంట్ షో ప్రాక్టికల్. షిప్ లో నడుస్తున్నాం మనం. ఓ మై గాడ్, నీకెందుకే
రెడీ షిప్ లో నడుచుకుందాం రండి. బాగా థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ ఎవరినైనా పెళ్లి చేసుకుంటే తాళి కట్టేటప్పుడు అక్కడే ఆగిపోవాలి. ప్రదీప్ నన్ను తప్ప ఎవరిని చేసుకోవద్దు. వస్తున్న సంబంధాలు కూడా పోయేలా ఉన్నాయి అయితే. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. లూమ్ని పార్క్ లో నా లవర్ వాళ్ళలో పడుకున్నప్పుడు ఆ మూమెంట్ ఆగిపోవాలనుకుంటున్నా. నాచి థాట్స్ అన్ని నీవి. క్రష్ వచ్చి నీ లైఫ్ నాతో స్పెండ్ చేస్తామని అడిగినప్పుడు క్రష్ అయిపోతావు భయ్యా, ఎందుకు? మా ఫాదర్ రేపు కాలేజ్ కి వస్తా అన్నప్పుడు ఈ రోజు ఇలాగే ఆగిపోవాలి. చెప్పు, ప్లాన్ చేసుకున్నారు ఇద్దరు కలిసి. ఇంకా నా లవర్ లిప్ లాక్ ఇచ్చినప్పుడు మాకెందుకు భయ్యా అవన్నీ? మీ మనోభావాలు మీ దగ్గర పెట్టుకోవచ్చు కదా, మాకెందుకు చెప్పావన్నీ? థర్డ్ క్లాస్ లో 100కి 100 మార్క్స్ వచ్చినాయని టీచర్ కిస్ పెట్టినప్పుడు ఎదలో తులు నిదురించుకున్నా కూర్చో. అనవసరం మా టీచర్లందరూ గుర్తొచ్చారు. ప్రదీప్ ని హక్ చేసుకున్నప్పుడు ఆ మూమెంట్ అట్లానే. ప్రాక్టికల్ విత్ సూపర్ మ్యాన్. వెరీ గుడ్, సూపర్. చాలా అద్భుతమైన ఆన్సర్స్ ఇచ్చారు మీరందరూ. అండ్ మీలోంచి ఇంకొంతమంది ఇప్పుడు సెలెక్ట్ అవుతారు ఒక భయంకరమైన టాస్క్ ఆడడానికి. సో వాళ్ళు ఎవరో చూద్దాం. మీ ఇద్దరు అండ్ మీ ఇద్దరు. సో ఇప్పుడు మీ నలుగురు ఒక అద్భుతమైన రేస్ జరగబోతూ ఉంటుంది. మీకు విజిలేసర్ ఎవరో బాల్ తీసుకున్నారు, రింగ్ ని తూనీగా అని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. అది వెళ్ళే లోపల మీరు దానికంటే ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బొచ్చులో బాల్ వేసి ఆ రింగ్ ను పట్టుకుని మళ్ళీ వెనక్కి రావాలి. ఓకే, రెడీ? సో ముందుగా మేడం గారు రెడీ? 3, 2, 1 గో. దాన్ని మెల్లగా వదులమ్మా, దాన్ని మెల్లగా వదులు, మెల్లగా వదులు. అరే వెళ్ళు, ఆ ఊరు పోయిందా అమ్మా బంగారం, దాన్ని మెల్లగా మెల్లగా. అరే వెరీ గుడ్, సూపర్. ఆవిడ వంతు ప్రయత్నం ఆవిడ చేశారు. ఆవిడ వాడుతున్న సైకిల్ టైర్ చాలా పెద్దగా ఉంది, అందుకే అంతసేపు పట్టింది. ఇప్పుడు నెక్స్ట్ 3, 2, 1 గో. కంగారు అమ్మా, నువ్వు బాల్ కంటే ముందు ఉండాలి, రింగ్ కంటే ముందు ఉండాలి. తొందరగా రింగ్ కింద పడకూడదు, రింగ్ నువ్వు ముట్టుకోకూడదు. ఒకసారి వదిలేస్తా. హలో ఆంటీ, అదైతే పోతుంది ఆంటీ.
నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. ఒకళ్ళు 6 ఒకళ్ళు 5 కలెక్ట్ చేశారు. సో మీరేని కలెక్ట్ చేస్తారో చూద్దాం. రెడీమా? ఆల్ ది బెస్ట్. 3, 2, 1 గో. రండి రండి త్వరగా 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 ఫాస్ట్. ఇలా ఎందుకు వదులుతున్నారు? ఇలా వదలండి. Five, 4, 3, 2, 1. ఇక లాస్ట్ మిగిలింది టైటానిక్ మాత్రమే. టైటానిక్ గారు రెడీయా? మీ టార్గెట్ 7, ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు 5 చేశారు, ఒకరు 6 చేశారు. అంతకంటే క్రేజీగా ఆడితే చెప్పలేం. రెడీ? 3, 2, 1 గో. పాప వైలెంట్ ఉంది. పాప పెట్టకు పాప. టైటానిక్ షిప్ ఇంత ఫాస్ట్ గా వెళ్తుంది నాకెప్పుడు తెలియదు అయ్యా. నలుగురు చాలా బాగా ఆడారు. వెరీ వెల్ డన్, సూపర్. పాప వచ్చినప్పటి నుంచి చాలా కుమార్. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళలుండి ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ప్రేమించాను మాట కలైనా చెప్పేస్తా, కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించాను మాట కలైనా చెప్పేస్తా, కలకాలం బ్రతికేస్తా. పూల ఎదలా శబ్దం మన మనసులు చేసే యుద్ధం ఇక పదే. ఓకే, కొన్ని ఘోరాలు నేరాలు జరిగిన తర్వాత వెరీ వెల్ ప్లేడ్, అందరూ సూపర్. సో మీలోంచి ఇక ఇప్పుడు ఫైనల్ 2 సెలెక్ట్ అవుతారు, ఈ చైర్స్ లోకి వస్తారు. ఆ ఫైనల్ 2 ఎవరంటే నెంబర్ 1 సూపర్ మ్యాన్. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కనుల అందాలు. టైటానిక్. నేను ప్రేమించాను మాట కలనైనా చెప్పేనేస్తా. వెల్ డన్, కంగ్రాచులేషన్స్. ఇద్దరు సూపర్ గా ఎంటర్టైన్ చేశారు మమ్మల్ని. సో మీ పేరు? కార్తిక్. కార్తిక్. ఏం చేస్తుంటారు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్, ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. మీరు మేడం గారు? పల్లవి. మీరేం చదువుతున్నారు? నేను బిఎస్సి సెకండ్ ఇయర్. ఆ చైర్ లో కూర్చుంటారు, అది 1 మినిట్ తిరుగుతుంది. అది ఆగిన తర్వాత మీరు నడుచుకుంటూ వెళ్ళి ఆ లైన్ ముందు నుంచుని, లైన్ దాటకుండా ఉఫ్ఫు అని ఊస్తే
ఆ టూత్ పిక్ ముందుకెళ్ళి వెనక్కి వస్తుంది. అది ఎంత గట్టిగా వస్తే అది మీ దగ్గరికి వస్తుంది. మీ దగ్గర రాగానే లపక్ మన నోట్తో క్యాచ్ అయిపోయింది అంతే. ఓకే సూపర్ మ్యాన్ ద రెడ్ నిక్కర్. 3, 2, 1 గో. అరే తల పైకి కొంచెం మెల్లిగా. అది స్పీడా? ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది. అది నేను కూర్చొని టెస్ట్ చేసాక మిమ్మల్ని కూర్చోబెట్టా. అయ్యా బ్రో కొంచెం మెల్లగా. నీ షో డైలీ చూస్తా ప్లీజ్. అయ్యా బ్రో కొంచెం స్లో చేయి, కొంచెం స్లో. ఏముంటాయి బ్రో నువ్వే చెప్పు. పాపి గంట సేపడు చెప్తా. మంచి పాట పాడు. ఫోన్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి ఫోన్ తాకినట్టుంది. కళ్ళు తెరు. 5, 4, 3, 2, 1 ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. అరే ఫీలింగ్ కంటున్నా ఉల్టా పల్టా ఆయన ఆడుతుంటే సగం మంది కర్ర నవలకు అరగదు అది. ఎక్కి తొక్కుతున్నదే, ఫీలింగ్ వేరే వేరే సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టుకెవు మన్నదే. అయ్యో ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఓకే వెల్ ప్లేడ్ సూపర్. చాలా పాడావు, బాగా పాట పాడావు. అండ్ అప్పటి వరకు హెయిర్ స్టైల్ వేరేలా ఉంది, అది తిరిగిన తర్వాత వేరేలా అయింది. బాడీ కండిషన్ మారింది. తొక్కులో హెయిర్ ఎంత పోయా. అండ్ పాపం ఆడేసిన తర్వాత చాలా స్ట్రాయిస్ గా వాక్ చేసుకుంటూ వచ్చావు కదా నువ్వు. అండ్ ఊదినప్పుడు ఏంటి నీ పరిస్థితి? అది ఉంది కానీ అక్కడ ఉండట్లే కదా. పీస్ అయిపోయిందా? ఓకే వెల్ డన్ సూపర్ వెల్ ప్లేడ్. కూర్చోండి. సో మేడం గారికి ఏమైనా టిప్స్ ఇస్తారా మీరు? ఆల్ ద బెస్ట్. అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. 3, 2, 1 go. పాట పాడితే గానీ తీయరు. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే. అదేమిటే సరే మనం ఆపేదే లేదు. అసలు లేదు సమస్య. చిన్న పనుంది కృష్ణనగర్ లో చూసుకుంటా. ఓకే Five, 4, 3, 2, 1 తిక్క ఉన్నదే, ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కుతున్నదే. తిక్క ఉన్నదే, అన్ని పక్కలాగి కుక్కుతున్నదే. ఫీలింగ్ వేరే వేరే సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టుకెవు మన్నదే. చీటింగ్ అంతా చీటింగ్ అసలు ఉంచమ్మా. ఉంటాయి కదా పక్క కాలు లైట్ చూసుకోదండి. తిక్కగున్నదే, ఎక్కనున్నదే, వామ్మో కాలు లోపలికి ఊరు. పక్కలాగి పెట్టుకున్నదే, ఫీలింగ్ ఆవిడ వెయిట్ చేస్తున్నారు అందరు తెలిసి. బయట వేసిగా పాపం. వెల్ డన్, కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. ఓకే తిరిగిన వెంటనే కింద కూర్చున్నారు. ఎందుకు? బ్లెస్సింగ్స్ కోసం. మీ బ్లెస్సింగ్స్ తో. నా బ్లెస్సింగ్స్, ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకునేలా ఉన్నారు మీరు.
కూర్చుని కాసేపు అని ముందుకెళ్ళడానికి ట్రై చేశారు. తర్వాత వితౌట్ వాటర్ నడుచుకుంటూ వెళ్ళారు ఆవిడ. వెల్ డన్. కానీ మొత్తానికి ఖాళీ చేశారు. మీకు ఫుడ్ అంటే బాగా ఇంట్రెస్ట్ బాగా తిన్నాము. వెరీ గుడ్. మాస్టర్ రండి. రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గోస్ టు. ఓకే 3, 2, 1 and the winner is congratulations. इश्क कर दिया मैं रिस्क कर दिया. Congratulations. Thank you, bro. 5,000 rupees gift voucher. Congratulations. Very well played. Thank you for entertaining us. Thank you so much. ఇవాళ మా ఈ ఎక్స్ప్రెస్ రాజా షోలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ సూపర్ గా ఆన్సర్స్ ఇచ్చారు అండ్ ఎంతో బాగా ఎంటర్టైన్ చేశారు. సూపర్, వెల్ డన్. ఇదే ఎనర్జీతో కీప్ గోయింగ్. May all your dreams come true. All the best and good luck. Thank you so much. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎక్స్మస్ రోజు ఎక్స్ మ్యాన్ సినిమాకి వెళ్ళి ఎక్స్ట్రాడినరీగా కబుర్లు చెప్పుకున్నారు. రంగు రంగుల రాజా రింగు రంగుల రోజాకి రై రైమంటూ వెళ్లి రంగుల చొక్కా వేసుకుని రబ్బర్ గాజులు తొడిగాడు. ఎదురెదురుగా ఎన్ని ఎదురులున్నా వెదురులే అవుతాయి గానీ ఎన్నటికీ ఎదురు కాలేవు. ఎవడాడు ఆకిస్ పాక్ కరే పాక్.